మోక్ష విద్య అంటే ఇప్పుడు మనం చేసిన ప్రయత్నం ఏంటి? వినటమే, ఇంకా చేయటానికి. ఎందుకంటే చేయటానికి ఏదన్నా ఉంది అని అంటే ఇది గతంలోకి రావాలి. ఏం లేదు అని తెలియాలంటేనేమో ఎరుకు వైపు చూడాలి. ఏదైనా చెయ్యాలని చూడాలంటేనేమో అహంకారం వైపు, అంటే దేహం వైపు చెయ్యాలంటే దేహం వైపు, అంతేగాలేదు కాదు. ఏం చేయొద్దు అనుకుని నిద్రపోతారు, ఏదైనా చేయాలంటే దేహం వైపు చూడాలి. అలానే జ్ఞానం కూడా అంతే, ఇది వినటమే. భగవాన్ కృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నారు అంటే, అది పరమోత్కృష్టత స్థితి. చేయటానికి ఏం లేదని తెలియటం పేరే పరమ ఉత్కృష్టమైన. దాన్నే భగవాన్ రమణ మహర్షులు ఆ తురీయాతీత స్థితి అన్నారు. మన వేదాంతం జ్ఞానము అని అంది, జ్ఞానము అని అంది. దాన్నే ఒక మాటలో మన వాడుక భాషలో చెబితే భగవద్గీత అనొచ్చు. దాన్నే భగవద్గీత అని. ఇక్కడ పూజ దేవతార్చన చేయాలా, విగ్రహాలు చేయాలా, చేయకూడదా, చేయవచ్చా, ఇవి చేయవచ్చా చేయకూడదా అన్నది దీంతో వచ్చాకనే వచ్చింది. చెయ్యాలా వద్దా, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, అసలు అని చేయాలని చేయొద్దా, ప్రతిదీ. ఇక త్రిగుణాలకు సంబంధించిన సమస్త వ్యవహారాలు కూడా మొదటి గుణం ఏమిటి అంటే, మూలమాయ ఏమిటి అంటే, ఎరుక గతంగా మారే క్షణమే ఏం లేదు. దేహ భావన అంటే ఎరుక గతంగా మారే క్షణానికే దేహాత్మ భావన.